మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీకి ఇరువైపులా 30 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల రోడ్ నిర్మించాలని నిర్ణయించారు. బఫర్ జోన్ ని పాటిస్తూ మురుగునీటి శుద్ధి, గాంధీ సరోవర్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇరువైపులా విశాలమైన రోడ్ను నిర్మించాలని డిసైడ్ చేశారు. మూసీ పరిసరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ రోడ్ను హైదరాబాద్ నుంచి ప్రధాన హైవేలకు అనుసంధానించనున్నారు. మరో వారం రోజుల్లోనే మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ ను అధికారులు విడుదల చేయనున్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు చకచక అడుగులు. మరో వారం రోజుల్లో మూసీ ప్రాజెక్ట్ డిపిఆర్. మూసీ నదికి 2 వైపులా 6 లైన్ రోడ్డు, రోడ్డుకి ఇరువైపులా 9 కిలోమీటర్ల సర్వీస్ రోడ్డు. హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన సుందరీకరణకు చకచక అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో మూసీ నదికి 2 వైపులా 6 లైన్ల రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 6 లైన్ రోడ్డుతో విజయవాడ, ముంబై, బీజాపూర్ హైవేలకు అనుసంధానం చేయనున్నారు. ఇందులో రాజేంద్ర నగర్ సమీపంలో బుద్వేల్ వద్ద ఓ జంక్షన్ వస్తుంది. అత్తాపూర్ నుంచి ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభమై పురానాపూల్, నయాపూల్, చాదర్ఘట్, మూసారాంబాగ్, గౌరెల్లి వద్ద ఎగ్జిట్లు ఉండే విధంగా రోడ్డును నిర్మించనున్నారు. ప్రకృతి చూపిన సహజసిద్ధ మార్గంలో మూసీ నిరంతరం ప్రవహించేలా గోదావరి జలాలను తరలించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం. మూసీ నదికి 2 వైపులా 50 మీటర్ల బఫర్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ బఫర్లో నిర్మాణాలకు, నివాస ప్రాంతాలకు అనుమతి ఉండదు. భారీ క్లౌడ్ బరస్తో వర్షాలు పడినా, ఒకవేళ మూసీలో 60,000 క్యూసెక్ల నీరు ప్రవహించినా ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేయనున్నారు. మూసీకి 2 వైపులా 30 మీటర్ల 6 లేన్ల రోడ్డుతో పాటు 9 మీటర్ల సర్వీస్ రోడ్లను నిర్మించనున్నారు. మూసీలోకి వచ్చి చేరే మురుగును 3 సార్లు శుద్ధి చేసి ఆ నీటిని పరిశ్రమలు, డేటా సెంటర్లకు తరలిస్తారు. ఇక మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా సుమారు 200 ఎకరాల్లో గాంధీ సరోవర్ను అభివృద్ధి చేయనున్నారు. గాంధీ చరకా మాదిరి అక్కడి ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా డిజైన్ చేయించింది ప్రభుత్వం. ఇక్కడ ఏర్పాటు చేయబోయే గాంధీ విగ్రహం నుంచి నగరాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.